హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వ్లాగ్లో మార్నింగ్ లేచిన తర్వాత నేను ఇక్కడ బ్రేక్ఫాస్ట్ని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. రొటీన్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా జొన్న పిండితో నూడిల్స్ని ప్రిపేర్ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటాయి ఇవి. సో మీరు కూడా ఫాలో అయిపోయి ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి. ఫస్ట్ అయితే నేను మిక్సింగ్ బౌల్లోకి జొన్న పిండిని తీసుకున్నాను. దానిలోకి హాట్ వాటర్ని వేసుకొని పిండిని బాగా మిక్స్ చేసుకొని పైన నెయ్యిని అప్లై చేసుకొని కాసేపు మూత పెట్టి పక్కన పెట్టేశాను. తర్వాత మనం ఏ ప్లేట్లో అయితే నూడిల్స్ని బాయిల్ చేయాలనుకుంటున్నామో ఆ ప్లేట్కి కొంచెం నెయ్యిని అప్లై చేసుకోవాలి. ఇవి ప్రిపేర్ చేయడానికి ఇలాంటి హోల్స్ ఉన్న ప్లేట్ అయితే మనకి ఇవి పర్ఫెక్ట్గా వస్తాయి. ఒకవేళ ఇలాంటి ప్లేట్ లేదంటే కనుక పల్చగా ఉన్న స్టీల్ ప్లేట్నైనా యూస్ చేయొచ్చు. సో ఇప్పుడు ఈ ప్లేట్ పైన నూడిల్స్ని ఈ విధంగా వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకున్న ఈ నూడిల్స్ని బాయిల్ చేయడానికి నేను ఇడ్లీలను ప్రిపేర్ చేసే కళాయిని తీసుకుంటున్నాను. సో దీనిలోకి వాటర్ని యాడ్ చేసుకొని ఈ ప్లేట్ని దీనిలో పెట్టేసి పైన మూత పెట్టుకొని 10 to 15 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో దీన్ని బాయిల్ చేసుకోవాలి. సో మనకి ఈ నూడిల్స్ బాయిల్ అయ్యేలోపు మనకి ఫ్రై చేయడానికి వెజిటేబుల్స్ ఏమేమి కావాలో వాటిని కట్ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి. సో నేనైతే ఇక్కడ క్యాప్సికమ్, క్యారెట్స్ని మాత్రమే తీసుకుంటున్నాను. మీకు కావాలంటే అవైలబుల్గా ఉన్న వెజిటేబుల్స్ అన్నింటినీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ని ఫ్రై చేయడానికి ఒక కళాయిలోకి 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్లోకి మనం కట్ చేసిన వెజిటేబుల్స్ని వేసేసుకోవాలి. ఈ వెజిటేబుల్స్ తొందరగా సాఫ్ట్గా అవ్వాలి అంటే సాల్ట్ని ముందుగానే యాడ్ చేసుకోవాలి. అలాగే కట్ చేసిన ఆనియన్ చిల్లీని కూడా యాడ్ చేసేసుకొని మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ పాటు మగ్గించుకుంటే పర్ఫెక్ట్గా మనకి వెజిటేబుల్స్ కుక్ అయిపోతాయి. ఒకవైపు ఈ నూడిల్స్ కూడా పర్ఫెక్ట్గా బాయిల్ అయిపోయాయి. సో పక్కకు తీసేసుకున్నాను. వెజిటేబుల్స్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోకి పెప్పర్ పౌడర్, అలాగే గ్రీన్ చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్, అలాగే సోయా సాస్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకున్నాను. వీటిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక పావు కప్పు వాటర్ని యాడ్ చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న నూడిల్స్ని ఈ వెజిటేబుల్స్ మధ్యలో పెట్టుకొని మరొక పావు కప్పు వాటర్ని ఫైనల్గా వెనిగర్ని వేసుకొని ఈ స్పైసెస్ అన్నీ కూడా నూడిల్స్లోకి మిక్స్ చేసుకోవాలి. ఎక్కువగా మిక్స్ చేస్తే ఈ నూడిల్స్ అనేవి ముక్కలు ముక్కలుగా అయిపోతాయి, ఎందుకంటే మనం వీటిని జొన్న పిండితో ప్రిపేర్ చేసాం కాబట్టి. సో ఇలా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే. చూసారా, పర్ఫెక్ట్గా మనకి జొన్న పిండి నూడిల్స్ రెడీ అయిపోయాయి. నూడిల్స్ని ప్రిపేర్ చేసేటప్పుడు కొంతమందికి సాసెస్ యూస్ చేయడం ఇష్టం ఉండదు కదా, సో వాటిని స్కిప్ చేయొచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ని మాత్రం ఖచ్చితంగా వేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే దాని ఫ్లేవర్ నూడిల్స్లో చాలా బాగుంటుంది. సో ఈ నూడిల్స్ అయితే చాలా టేస్టీగా ఉన్నాయి. నేను ప్రిపేర్ చేసిన ఈ పిండితో ఇంట్లో వాళ్ళందరికీ కూడా ప్రిపేర్ చేయొచ్చు, అన్ని నూడిల్స్ వస్తాయి. ఇంకా మా చిన్న పాప బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే వచ్చింది. తనకి తినిపిస్తే నచ్చాయి, తింటాను అని చెప్తే నేను ఇంకా కప్పులో వేసి ఇచ్చాను. వాళ్ళ ఆజీ దగ్గరికి తీసుకొని వెళ్ళి తింటుంది. ఆవిడ అడుగుతున్నారు, జొన్న పిండితో నూడిల్స్ చేసావా, చాలా బాగున్నాయి, నాకు కూడా రెసిపీ చెప్పు, నేను కూడా చేస్తాను అని. ఇంకా మా ఖుషి కూడా బ్రేక్ఫాస్ట్ చేసేస్తుంది. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేయటం అయిపోయింది. ఆంటీతో బయట కాసేపు కూర్చొని ముచ్చట్లు పెట్టి ఇంకా లోపలికి వచ్చిన తర్వాత లంచ్ కోసం నేను ఇక్కడ జొన్న పిండిని మిక్స్ చేస్తున్నాను రోటీలు ప్రిపేర్ చేయడానికి, జొన్న పిండితో చపాతీలు. సో దానికోసం ఇక్కడ జొన్న పిండిని మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని హాట్ వాటర్తో బాగా మిక్స్ చేసుకున్నాను. ఇలా కలుపుకున్న పిండిని మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకున్నాను. కర్రీ ప్రిపేర్ చేయడానికి అయితే నేను ఇక్కడ 4 ఎగ్స్ని తీసుకున్నాను. ఈ 4 ఎగ్స్ని కూడా ఇలా బ్రేక్ చేసుకొని బౌల్లోకి వేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని బ్లెండర్తో బాగా బ్లెండ్ చేసుకుంటున్నాను హై స్పీడ్లో. అలా అయితే ఈ బ్యాటర్ అనేది బాగా సాఫ్ట్గా అవుతుంది. అంటే మనం కేక్ ప్రిపేర్ చేస్తాం కదా, కేక్ ప్రిపేర్ చేసేటప్పుడు ఎగ్స్ని ఏ విధంగా అయితే బ్లెండ్ చేసుకుంటామో స్మూత్ బ్యాటర్ లాగా, అలా అన్నమాట. సో ఇలా రావాలి. ఇప్పుడు దీనిలోకి రెడ్ చిల్లీ పౌడర్, అలాగే కొంచెం పసుపుని వేసుకొని ముందుగా సాల్ట్ని అయితే యాడ్ చేసేసాను. ఇప్పుడు దీన్ని మరొక 2 to 3 మినిట్స్ వరకు బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకొని ఒక కళాయి తీసుకొని కళాయికి చుట్టూ ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఇలా ఆయిల్ని కళాయికి అప్లై చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు బ్లెండ్ చేసుకున్న ఎగ్ మిక్స్ ఉంది కదా, దాన్ని ఈ కళాయిలోకి వేసేసుకొని
లో ఫ్లేమ్ పైన దీన్ని 10 to 15 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలన్నమాట. అప్పుడు మనకి ఈ ఎగ్ అనేది ఇలా పర్ఫెక్ట్గా పైన కూడా బ్రౌన్ కలర్లోకి బేక్ అయిపోతుంది. పఫీగా వచ్చింది చూడండి. సో ఇప్పుడు ఈ ఆమ్లెట్తో కర్రీ ప్రిపేర్ చేయడానికి కళాయిలోకి ఆయిల్ని యాడ్ చేసుకుని ఆయిల్ హీట్ అయ్యేలోపు ఒక మిక్సీ జార్లోకి ఆనియన్స్, అలాగే చిల్లీ, అల్లం వెల్లుల్లి, అలాగే ఒక 3 టమాటాలని కట్ చేసుకొని వాటిని ఇలా కొంచెం బరకగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకున్నాను. సో దాన్ని ఆయిల్లోకి వేసుకొని సో ఈ పేస్ట్ అనేది బాగా ఫ్రై అవ్వాలి. అప్పుడు మనం ప్రిపేర్ చేసే కర్రీ చాలా టేస్టీగా వస్తుంది. లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తే తొందరగా మాడిపోతుంది. సో ఇప్పుడు ప్రిపేర్ చేసిన ఈ ఆమ్లెట్ని ఇలా పీసెస్ లాగా కట్ చేసుకున్నాను. చూసారా ఎంత పఫీగా వచ్చాయో. ఇవి పన్నీర్ ముక్కల్లాగా వచ్చాయన్నమాట. సో ఇప్పుడు నేను ముందుగా కలిపి పెట్టుకున్న చపాతీ ముద్దలో నుంచి చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని చపాతీలను అయితే ప్రిపేర్ చేసేస్తాను. చపాతీలన్నింటినీ కూడా ఒత్తుకోవడం అయిపోయింది. ఇప్పుడు వీటిని నెయ్యి వేసి కాల్చుకుంటే రెడీ అయిపోతాయి. సో చపాతీలని కాల్చడానికి నేను ప్యాన్ పెట్టుకుని ప్యాన్ పైన చపాతీలని ప్రిపేర్ చేసుకుంటున్నాను ఈ విధంగా. చపాతీలు అయితే రెడీ అయిపోయాయి లంచ్లోకి. సో ఇప్పుడు వీటన్నిటిని కూడా హాట్ బాక్స్లో పెట్టుకున్నాను. సో ఆల్రెడీ ఫ్రై చేస్తున్న ఈ పేస్ట్ ఉంది కదా, ఆనియన్ టమాటో పేస్ట్, అది ఫ్రై అయిపోయింది. దీనిలోకి రుచికి సరిపడినంత సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్, అలాగే ధనియాల పౌడర్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు దీనిలోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆమ్లెట్ ముక్కల్ని వేసేస్తున్నాను. సో ఇప్పుడు ఈ మసాలాలోకి ఈ ఆమ్లెట్ ముక్కల్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ కప్ వరకు వాటర్ని, ఫైనల్గా కొంచెం కొత్తిమీరని వేసుకొని హై ఫ్లేమ్లో 15 సెకండ్స్ వరకు కుక్ చేసుకుంటే పఫీ ఆమ్లెట్ కర్రీ రెడీ అయిపోతుంది. సో చూసారా, మనకి ఇవి పన్నీర్ ముక్కల్లాగా కనిపిస్తున్నాయి కదా. స్మెల్ అయితే సూపర్గా ఉంది. ఇంకా ఈ జొన్నపిండి చపాతీలు అయితే చాలా సాఫ్ట్గా వచ్చాయి. వీటితో ఈ కర్రీ ఏ విధంగా వచ్చిందో టేస్ట్ చూసి చెప్తాను నేను. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ఈ కాంబినేషన్ అస్సలు మిస్ అవ్వకండి. ఈ పఫీ ఆమ్లెట్ కర్రీ సైడ్ డిష్గా అలాగే రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. చాలా బాగుంది. మేమైతే ఈ లంచ్ని బాగా ఎంజాయ్ చేసాం. ఎగ్ని బాగా బ్లెండ్ చేసి ఆ తర్వాత కుక్ చేయటం వలన ఎగ్కి ఆ స్మెల్లే లేదు అసలు. చాలా బాగుంది. ఇంకా మా ఖుషి కూడా చూసారా ఎంత ఇష్టంగా తింటుందో. మా చిన్న పాప అయితే సరిగ్గా తినలేదు. కర్రీ కొంచెం స్పైసీగా ఉండటం వల్ల. సో తన కోసం స్వీట్ ప్రిపేర్ చేయడానికి నేను ఇక్కడ ఒక బౌల్లోకి 1/2 లీటర్ వరకు మిల్క్ని తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ మిల్క్ని బాగా బాయిల్ చేసుకోవాలి. సో ఈ 1/2 లీటర్ మిల్క్లో నుంచి ఒక పావు వంతు మిల్క్ని ఒక చిన్న బౌల్లోకి తీసుకుంటున్నాను. సో ఈ బౌల్లోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ని మిక్స్ చేసుకుంటున్నాను. స్వీట్ ఏంటని మీకు అర్థమైపోయి ఉంటుంది. సేమియా ఫ్రూట్ కస్టర్డ్ అనమాట. సో దీనికోసం నేను స్టవ్ పైన కళాయి పెట్టుకొని దీనిలోకి 3 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకొని నెయ్యిలోకి 3 టేబుల్ స్పూన్స్ వరకు సేమియాని వేసుకొని ఫ్రై చేసుకున్నాను. సేమియా అనేది ఈ కలర్లోకి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మిల్క్ బాయిల్ అయింది కదా, ఆ బాయిల్డ్ మిల్క్లోకి ఈ సేమియాని యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఈ సేమియా బాయిల్ అయ్యేలోపు పక్కన నేను డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుంటున్నాను. దీనిలోకి ఎన్ని రకాల ఫ్రూట్స్నైనా సరే యాడ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇక్కడ సేమియా అయితే ఆల్మోస్ట్ బాయిల్ అయిపోయింది. దీనిలోకి షుగర్ని వేసేసుకుంటున్నాను టేస్ట్కి సరిపడినంత. సో దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ మిక్స్ ఉంది కదా, దాన్ని ఈ సేమియాలోకి యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసుకున్న తర్వాత లో ఫ్లేమ్ మీద ఒక 5 మినిట్స్ బాయిల్ చేసుకుంటే మనకి సేమియా కస్టర్డ్ రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు ఇది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. దీన్ని పక్కకు తీసేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఇప్పుడు దీనిలోకి
అవైలబుల్గా ఉన్న అన్ని రకాల ఫ్రూట్స్ని కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ కొన్ని డ్రై ఫ్రూట్స్ని యాపిల్ అండ్ పొమోగ్రనేట్ని యాడ్ చేశాను. సో ఫైనల్గా స్వీట్ అయితే రెడీ అయిపోయింది. నేను టేస్ట్ చేసి చెప్తాను ఇది ఎలా వచ్చిందని. సేమియా కస్టర్డ్ టేస్ట్ ఎలా ఉంటుందో ఆల్మోస్ట్ తెలుసు అందరికీ. చాలా టేస్టీగా ఉంది ఈ స్వీట్ అయితే. సో ఎప్పుడైనా మీకు ఇన్స్టెంట్గా స్వీట్ కావాలి అంటే ఇది ప్రిపేర్ చేసుకొని చక్కగా ఫ్యామిలీ అంతా తినొచ్చు. చాలా బాగుంటుంది. మేమైతే ఈ స్వీట్ని చాలా ఎంజాయ్ చేసాం. అలాగే మా పిల్లలకి కూడా ఇస్తున్నాను ఈ స్వీట్. వాళ్ళకి కూడా చాలా ఇష్టం. ఇందులో ఫ్రూట్స్ యాడ్ చేస్తాను కదా. సో మా చిన్న పాప చూడండి ఎంత ఇష్టంగా తింటుందో. ఇంకా మా ఖుషి కూడా. మా డే అయితే మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఇలా గడిచింది ఇంకా నేను చేసిన రెసిపీస్తో. సో ఇవాల్టి వ్లాగ్ అయితే ఇది. మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.